హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మీ ముందుకి సరికొత్త గవర్నమెంట్ జాబ్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో మీరు గనక గవర్నమెంట్ జాబ్ కావాలంటే తప్పకుండా అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా 30,000 వరకు మీకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అన్నమాట. ఇవి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. మీరు ఇంటర్ పాస్ అయినా, లేకపోతే డిప్లొమా పాస్ అయినా, లేకపోతే ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అయితే లేదన్నమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర తెలంగాణ నుంచి ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ గా జాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే నేషనల్ సంబంధించిన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంస్థ అన్నమాట ఇది. సో మనకి స్టార్టింగ్ డేట్ అయితే 10th ఫిబ్రవరి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోవడం జరిగింది. అప్లికేషన్స్ అనేవి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ అనేవి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు అనమాట. సో రిక్రూట్మెంట్ కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, సెక్రటరియట్ అసిస్టెంట్ జాబ్లు ఏంటంటే మనకి ఇక్కడ జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ పర్చేసెస్ ఇవన్నీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు 19,000 నుంచి 63,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 28 ఇయర్స్ వరకు. సో ఇవైతే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఓబీసీ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు డిప్లొమా పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ బీటెక్ చేసినా కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఎలాగో మీరు కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి తప్పకుండా అయితే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మీకు జస్ట్ టైపింగ్ వస్తే సరిపోతుంది అనమాట. సో కంప్యూటర్స్ కి సంబంధించి కీబోర్డ్ టైపింగ్ ఉంటుంది చూసారా, సో ఆ టైపింగ్ అనమాట. సో ఇక్కడ మీకు సెక్రటరియట్ అసిస్టెంట్ కింద అయితే మీరైతే జాబ్స్ అయితే చేస్తారు. తర్వాత స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు కూడా అయితే ఉన్నాయి. సో దీనికి కూడా మనకి 25,000 నుంచి అయితే మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది, 81,000 లోపల. సో దీనికైతే 27 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు, 18 ఇయర్స్ నుంచి. దీనికి కూడా ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అనమాట, అంటే టైపింగ్ సంబంధించి. సో మీకు ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే మీకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి సంబంధించి మీకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ రెండు చేసేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్టెనోగ్రాఫర్ కూడా అయితే మీకు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత టైపింగ్ టెస్ట్ చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సిలబస్ చూసినట్లయితే రిటన్ టెస్ట్ కి సంబంధించి మీకు 200 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతాయి. 2 hours 30 minutes అయితే ఉంటుంది. తర్వాత మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే 200 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 2 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ క్వశ్చన్స్ కూడా జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే మీకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో రాంగ్ ఆన్సర్ కి 0.25 మార్క్స్ కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో స్టెనోగ్రాఫర్ కి సంబంధించి మీరు ఇంగ్లీష్ లో టైపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకి బెనిఫిట్స్ కూడా అయితే ఇచ్చారు. మీకు శాలరీతో పాటు డిఎన్ఎస్ అలయన్స్ అని, హౌస్ రెంట్ అలయన్స్ అని చెప్పి, ట్రాన్స్పోర్ట్ అలయన్స్, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని అలయన్సెస్ అయితే మీకు అయితే వర్తించడం జరుగుతాయి. సో మీకు ఒకవేళ మీకు హౌస్ రెంట్ అలయన్స్ ఇవ్వకపోతే మాత్రం మీకు హౌస్ అకామిడేషన్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అంటే ఉండడానికి ఇల్లు కూడా అయితే వాళ్ళే చూపిస్తారనమాట. సో అన్ని అమాల్జ్మెంట్స్ అయితే మీకు ఎవరు ఇస్తారనమాట సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి. తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్, ట్రావెల్ కన్సెషన్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా మీకు పెన్షన్ కూడా అయితే వర్తించడం జరుగుతుంది. సో జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ కంటే ముందలైతే అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. సో మీరైతే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది.
కాబట్టి తప్పకుండా మీరైతే ఆన్లైన్‌లో అన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసి, అప్‌లోడ్ చేసి మీరైతే ఖచ్చితంగా ఆన్లైన్‌లో అయితే అప్లై చేసుకోండి. సో, మనకిక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే 12థ్ మార్చ్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సిందైతే మనకిక్కడ ఇచ్చారు. కాబట్టి ఆ డేట్ లోపలైతే మీరు తప్పకుండా అప్లై చేసేసుకోండి. సో, ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో, ఇక్కడ మీకు అప్పర్ ఏజ్ లిమిట్ కంటే ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, ఇంకా ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళు అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు కూడా. సో, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. సో, మీకిక్కడ అప్లికేషన్ ఫీజ్ కూడా మీకు వుమెన్ క్యాండిడేట్స్ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయక్కర్లేదనమాట. తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేవలం రూ. 500 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. సో, రూ. 500 మిగతా వాళ్ళు పే చేయాలా అంటే మీకు ఇంత అమౌంట్ ఉంది కదా అని చెప్పి అనుకోమాకండి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి. సో, మిగిలిన వాళ్ళు ఎలాగో అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే సరిపోతుంది. వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసేసుకోండి. సో, ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పి ఇచ్చారు. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే ముందుగానే అప్‌లోడ్ చేసేయండి. అంటే ముందలగానే పీడీఎఫ్ చేసి ఉంచుకోండి. అయి అప్లై చేసేప్పుడు ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో, కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్లి అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో, మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్‌గా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు వెబ్‌సైట్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఆన్‌లైన్‌కి సంబంధించి. సో, స్టార్టింగ్ డేట్ అయితే 10th ఫిబ్రవరి నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 12th మార్చ్ లోపలైతే అప్లై చేసుకోవాలి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేసేసి మీరైతే రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. ఇలా రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ ఐడీ దగ్గర మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి, సో, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ తర్వాత మొబైల్ నంబరు, మీ మొబైల్ నంబర్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు లాగిన్ అయితే అవ్వాలి. మీ ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది. సో, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అయిపోయి అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేసి ఫైనల్‌గా మీరు ఎవరైతే పేమెంట్ అయితే చేయాలనుకుంటారో ఎవరైతే పేమెంట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా అయితే పేమెంట్ చేసేసి సో, వాళ్ళైతే మీకు డైరెక్ట్‌గా సబ్మిట్ చేసేయొచ్చు. పేమెంట్ లేని వాళ్ళైతే. సో, మీకు సంబంధించిన కేటగిరీ ఎంటర్ చేస్తారు ఆన్‌లైన్‌లో. సో, దాన్ని బట్టి మీకు లాస్ట్‌లో పేమెంట్ అయితే వస్తుందన్నమాట. సో, కాబట్టి ఇలా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో, పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిసిప్ట్ కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మ్‌ని కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నమాట కంపల్సరీగా. సో, అప్లికేషన్ ఫార్మ్ అనేది మీకు ఫర్దర్‌గా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అది కూడా అప్‌లోడ్ చేసుకోండి. అంటే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, కాబట్టి ఈ విషయం మాత్రం మర్చిపోకండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వెంటనే అయితే వాళ్ళే అప్లై చేసుకోండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే కంపల్సరీగా అయితే జాయిన్ అయిపోండి. దాని లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో అండ్ మన కామెంట్ బాక్స్‌లో కూడా అయితే ఉంటుంది. మీరు కంపల్సరీగా అది క్లిక్ చేసి అయితే జాయిన్ అయిపోండి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇవైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకి ఇంటర్ పాస్ అర్హతతో, డిప్లొమా పాస్ అర్హతతో వచ్చినాయి కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే నెక్స్ట్ నుంచి అయితే చేయడం జరుగుతాయి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. So thank you for watching this video. Thank you.